తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు పాలన సాగించిన కేసీఆర్ సారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పాలనలో గత కొంతకాలంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది రేవంత్ సర్కార్. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా కొనసాగింది. ఎన్ని కబ్జాలు పెట్టినా అడిగే నాదుడు లేడు. ఒకవేళ రేవంత్ లాంటి గట్స్ ఉన్న నాయకుడు మల్లారెడ్డి కబ్జాలను తెరపైకి తెస్తే అప్పట్లో అధికారులు చర్యలు కూడా తీసుకునేవారు కాదు. పైగా రేవంత్ని అరెస్టు చేసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు ప్రభుత్వం మారటంతో మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఇబ్బందులకు తట్టుకోలేక ఇక చేసేదేం లేక త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇటీవల జరిగిన భూ వివాదానికి సంబంధించిన తన వద్ద ఉన్న పత్రాలను చూపిస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ క్రమంలోనే అధికార పార్టీలో చేరితే కాస్త ఉపశమనం కలుగుతుందని అనుకున్న మల్లన్నకు నేడు మరో షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి సీఎం రేవంత్ని కలుస్తారని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సోదరుడు పార్టీ మార్పుపై అడిగిన ప్రశ్నకు బదులుగా మల్లారెడ్డి ఇలా స్పందించారు. నాకు కారు దిగి కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కబ్జాలు చేసే అవసరం తనకు లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. మంచితనంతోనే ఫేమస్ అవుతున్నానన్నారు. తన సమస్యల పరిష్కారం కోసమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశానన్నారు. రేవంత్ రెడ్డిని కూడా త్వరలో కలుస్తానన్నారు. అధికారంపై తనకు మోజు లేదన్నారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నాడని మల్లారెడ్డి జోసిన్ చెప్పారు. రేవంత్ రెడ్డికి 9 ఏళ్ల క్రితమే సీఎం అవుతామని చెప్పానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. బీఆర్ఎస్కు 5 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.